ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్షిస్ వాళ్ళే. ఈరోజు మేమైతే ఉలువ మొలకల కూర చేయబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. మొలకలు వచ్చిన ఉలువ మొలకలు, బీన్స్, ఆలు, బీరకాయ, ముల్లంగి, క్యారెట్, 2 టొమాటో కట్ చేసి పెట్టుకున్నవి, ఆనియన్, వెల్లుల్లి, అల్లం, కొబ్బరి, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, పసుపు, వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, ధనియాల పొడి, కారం, ఉప్పు. ఈ వెజిటేబుల్స్ని అయితే కడిగి నీట్గా కట్ చేసుకొని వాటర్లోకి వేయాలి. మేము ఆల్రెడీ ఇవన్నీ కట్ చేసి వాటర్లోకి వేసుకున్నాం. ఫస్ట్ మనమైతే కొబ్బరిని, అల్లంని, వెల్లుల్లిని, అలాగే ఉల్లిపాయని, వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీల్ని, అలాగే కొత్తిమీరని, ఇవన్నీ అయితే మనం మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మొత్తం మనం గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ అయితే వెలిగించేసుకొని దానిపైన కుక్కర్ పెట్టుకొని మనమైతే దాంట్లోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్స్, అలాగే ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ ఆయిల్లోకి వేసుకొని పోపు పట్టుకోవాలి. పోపు అయితే మనకి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి అయితే మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని వేయాలి. మనం మసాలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడ పసుపు, రుచికి సరిపడ ధనియాల పొడి, రుచికి సరిపడ కారం ఇవి వేసుకున్న తర్వాత దాన్ని అయితే నీట్గా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న మొలకలు తీసుకొని నీట్గా వాటర్ లేకుండా చేత్తో అయితే నీట్గా తీసుకొని మనం కలుపుకున్న పేస్ట్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ మొలకలన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ నీట్గా వాటర్ లేకుండా నీట్గా దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి టొమాటో అయితే వేసుకోవాలి. టొమాటో అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం దీన్ని అంతా నీట్గా కలుపుకున్న తర్వాత మనం మసాలా మిక్సీకి పట్టుకున్నాం కదా, అందులోకే కొన్ని వాటర్ వేసి ఈ కర్రీలోకి అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ వేసిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. ఇలా మనం అన్నీ నీట్గా కలుపుకోయిన తర్వాత దీనికైతే కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇలా కర్రీ అయితే మనకు 3 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే మన ఉలువ మొలకల వెజిటేబుల్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనమైతే ఉలువ మొలకల వెజిటేబుల్ కర్రీ అయితే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది.
అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ మా వీడియోస్కి లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.